లొకేషన్ మట్టుకు కేక కెవ్వు మరిగ్గు గొక్కు ఇదిగోండి ఇవన్నీ ఇదిగో కొబ్బరి బురుకులు పప్పం కొందరు నువ్వు గెంతేస్తున్నారా ఓ లమ్మ అందమే అందము ఒరే పోతున్నావు సూర్యుడా రావోయి చందమామ వింతగా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? సో మన మంత్రి గారు అత్తోరు ఇల్లు అనమాట. ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో ఒక 20 మందో 30 మందో ఉంటారంట. సో వాళ్ళ అత్తగారి ఇల్లుకి వెళ్ళడానికి ఒక షిప్ ఉందమ్మా. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. వెళ్ళు చాలా బాగుంటుంది ఐలాండ్, భలే ఉంటుంది, దారి మధ్యలో మంచి అడ్వెంచరస్ ఉంటుంది, వెళ్ళు అని చెప్పారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వచ్చేసాము లొకేషన్కి. సో ఇక్కడ నుంచి అయితే పడవ వెళ్తుంది అనమాట. నాకు ఫారెన్ మినిస్టర్ గారు చెప్పారు, నాయన ఇక్కడ నుంచి నువ్వు పడవ వేసుకొని ఆ పక్కన ఐలాండ్కి వెళ్ళు, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది అని అన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నీటి విలువ తెలియాలి అనుకుంటే ఈ తువాలు దేశం రండి. ఈ తువాలు దేశంలో పడిన ప్రతి నీటి బొట్టు వర్షం నుంచి వృధా కాదు. చూడండి ఇదిగో ప్రతిదీ ఇంత పెద్ద పెద్ద ట్యాంకులు. ఓకే, ప్రతి నీటి మనం వృధా చేసేస్తాం. వర్షపు నీరుని జాగ్రత్త చేసుకోగలిగితే మంచి 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 ఇది అనమాట. దయచేసి వర్షం నీళ్ళు వృధా చేయకండి. తువాలో దేశాన్ని చూసి బాగుంది కదా. ఎక్కించడానికి మొత్తం అన్ని సామాన్లు దించుతున్నాడు. అంటే ఈ ఐలాండ్లో ఏమి ఉండవు కదా, సో అందుకు అన్ని ఈ ఐలాండ్ నుంచి తీసుకెళ్తున్నాడు. చీపురు కట్టల దగ్గర నుంచి సామాన్లు వరకు. అదిగోండి అవన్నీ ఆల్రెడీ సామాన్లు అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. అదిగోండి మొత్తం లగేజ్ అంతా ఎక్కించుకొని వెళ్తున్నారు. చూసారా పాపం పిల్లలు అవిని. ఇదిగోండి వచ్చింది బోటు, చిన్న బోట్ అనమాట. మమ్మల్ని ఫునాఫుతి ఐలాండ్కి తీసుకెళ్ళడానికి వచ్చింది. అదిగోండి. సో చూసారు కదా, ఇదే ఐలాండ్ మనం వెళ్ళబోతున్నాం. ఇదే షిప్ మీద వెళ్ళబోతున్నాం ఫునాఫుతికి. అదే వెనక్కి వెళ్ళిపోతే వస్తుందండి, మళ్ళీ దగ్గరికి వస్తే ట్యాక్ చేసి వెళ్ళిపోవడమే. లెట్స్ గో. అదిగో పీపుల్స్ ఎలా వస్తున్నారో భలే ఉంది. అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళాలి. చిన్న ఐలాండ్. లైక్ డ్యాన్స్ డ్యాన్స్ ఉజ్జగాడు డ్యాన్స్ తీసుకెళ్తాను అన్నారు. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? నైస్ టు మీట్ యు బ్రదర్. ఈజ్ ద కెప్టెన్. కెప్టెన్ ఈజ్ దేర్. సీ యు మ్యాన్. సో ఇప్పుడు మనం ఫునాఫుతి నుంచి ఫునాఫుతి ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, మొత్తం ఊడోళ్ళు. హాయ్ అంత ఊడోళ్ళు అంతా పాపం ఊరి పిల్లలు అంతా. మామూలుగా టిష్యూ పేపర్లు అది బస్తాలు ఏంటి మొత్తం అంతా. షిప్ వచ్చే టైంకి అందరూ వచ్చారు ఒకేసారి. ఎక్కడి నుంచి వచ్చారు అందరూ మామూలు నాతో ఉన్నారనమాట. సలోఫా అందరూ సలోఫా మామూలు అంతా నా పక్కన వచ్చి కూర్చున్నారు. చూస్తుంటే చూడండి ఎంత గట్టిగా ఉన్నారు. కళ్ళద్దాలు ఏట్లే పళ్ళు అన్నీ ఉన్నాయి మామూలకి. సో బైకులు కూడా తెచ్చేసుకుంటున్నారు. మరి ఆ ఊళ్ళోని బైకులు వెళ్ళవు కదా ఐలాండ్కి, అందుకు బైకులు కొరానా బాగుంది. సో బండి అయితే బయలుదేరిపోతుంది. ఫునాఫుతికి అందరూ బాయ్ చెప్పేస్తున్నారు. బాయ్ అని చెప్తున్నారు. ఇదిగా అక్కడి నుంచి వెళ్ళి ఇదిగోండి అక్కడ కనబడుతున్న ఐలాండ్కి అయితే వెళ్తాం ఇప్పుడు. లెట్స్ గో. చిన్న లైఫ్ బోట్ కూడా ఉందండి, ఎమర్జెన్సీ అయితే సేవ్ చేయడానికి. బాయ్ కొబ్బరి చెట్లు తీరం భలేగా ఉంది. అదిగా సూపర్. పాటలు పాడుతున్నారు. చేసుకొని వెళ్ళిపోతుంది. బాగుంది మీరు చూసుకుంటే. ఇదిగో నీళ్ళు పుట్టేస్తుంది. ఊగిపోతుందిరా, ఊగిపోతుంది. అమ్మో ఊగిపోతుందిరా, జాగ్రత్తరా. కమలాసనం అవుతావురా నువ్వు నిజంగానా.
సో రన్నింగ్ షిప్ మీద డ్రోన్ ఎగరేయడం కష్టం అనమాట. ఎందుకంటే నువ్వు ముందుకు లాగితే షిప్ స్పీడ్కి ఆ డ్రోన్ స్పీడ్ క్యాచ్ అవ్వదు. నాకు తెలుసు డ్రోన్ పోతుందని, కానీ షాట్ మంచిగా వస్తుందని చెప్పి నేను ఎగరేసాను ఆ డ్రోను. లక్కీగా నేను పడే కష్టాలను ఇంకో ఆయన రికార్డ్ చేశారు కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను బ్యాక్ హ్యాండ్లో ఏం జరుగుతుంది. లేదు అంటే మీకు తెలియకపోతున్నాను. చూడండి, అదిగో క్రాష్ చేసేసాను. భయానికి వాళ్ళకి ఏమవుతుందని మామూలు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ చూడండి. అక్కడ చూడండి ఎంత భయంకరంగా భయాందోళనకు గురయ్యారో పాపం వాళ్ళు. మామూలుగా అలలు సముద్రం ఒడ్డున వస్తాయి. అలలు మీకు తెలుసు ఎంత ఫోర్స్గా ఉంటాయో. అది సముద్రం మధ్యన అలలు వస్తాయి. సముద్రం ఎంత అల్లకొల్లంగా ఉంటుందో తెలుసా. ఒక్క 10 నిమిషాల మటుకు షిప్ అంతా ఊగిపోయి అందరూ పట్టేసుకొని గోల చేసాము అలల వల్ల. అటు సైడ్ నుంచి అలలు రావడం, ఇటు సైడ్ నుంచి మొత్తం ఒక టైప్ ఆఫ్ కరెంట్ పాస్ అయ్యి చాలా పెద్ద కెరటాలు లాగా అనమాట. చాలా పెద్ద కెరటాలు. షిప్ ఊగిపోయిందనే చెప్పాలి. ధనస్సుని చూడడం కన్నా చూపిస్తే చాలా అదృష్టం అట. ఫోన్లేండి, నేను చూపిస్తున్నాను మీకు. సో ఈ అలలను తట్టుకుంటూ కొంత దూరం ప్రయాణించాక మాకు ఒక వింత ఐలాండ్ అయితే కనబడిందండి. మీరు నమ్మరు. ఒక వండర్ అనే చెప్పాలి. ఒక విచిత్రమైన ఐలాండ్. నది టైపులోని నీలం రంగులోని పచ్చ రంగులోని దానికి ఇంద్రధనస్సు లోపలికి ఏదో తోరణాలు కట్టినట్లు మీరు చూసుకోవచ్చు. అది అసలు ఆ దృశ్యం ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది, కానీ ఎంత రియాలిటీగా చూడండి. ఒక వండర్ అనే చెప్పాలి. ఇంద్రధనస్సు లోపల నుంచి వెళ్ళడం అనేది షిప్పు అబ్బా ఏదో వెల్కమ్ ముగ్గు గీసినట్లు చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఒక బెస్ట్ లొకేషన్ అనే చెప్పాలి. సముద్రం చూడండి ఎలా ఉంది, ఎంత క్లియర్గానా. ఓలా మట్టి కనబడుతున్నాయి. సూర్యాస్తమయం అవుతుంది, ఇంకా ఊరికి రాలేదు. భలే ఉంది కలరు. బీచ్ కలర్ అయితే సూపర్. వీళ్ళకి లక్కీ ఇక్కడ ఉన్నోళ్ళు. ల్యాండింగ్ అవుతుంది ఇంకా. ఇది మామూలుగా లేదు. కలర్ మట్టుకు సూపర్ ఉంది. కొరల్ రీఫ్ అంటే ఇది. ఎంత అదృష్టవంతులు రాయిలు ఇక్కడ ఉంది. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. సూపర్. వచ్చాము ఐలాండ్కి. మామూలుగా లేదు ఐలాండ్. ఐలాండ్కి వచ్చాము. కొబ్బరిబండం దొరికింది ఐలాండ్. కొబ్బరిబండం దొరికిందిరా. సూపర్ బాగుంది ఐలాండ్. ఐలాండ్ ఈ చిన్న ఐలాండ్లోని వర్షపు నీళ్ళేనంట వీళ్ళకి. బాగుంది. ఇక్కడ చిన్న ఇల్లు ఒకటి ఉంది. ఇదిగోండి సముద్రం దగ్గర ఇల్లు ఉంది. భలే ఉంది మొత్తం అంతా. చాలా చాలా బాగుంది. అదృష్టవంతులు. చాలా బాగుంది. ఇదిగో మీరు చూసుకోవచ్చు. యువర్ హౌస్ ఈజ్ సో నైస్, సో లక్కీ. ఎంజాయ్. దిస్ ఈజ్ యువర్ హోమ్. ఐ వాంట్ టు స్టే. లొకేషన్ మట్టుకు కేక కెవ్వు మరిగ్గు గొక్కు. ఇదిగోండి ఇవన్నీ. ఇదిగో కొబ్బరి బురుకులు పాపం కొబ్బరికాయల్లో వచ్చినవన్నీ దాచుకొని జాగ్రత్తగా ఆయిల్ చేసుకొని అవన్నీ దాచుకుంటారు. ఇవే ఆదాయం వీళ్ళకి. కొబ్బరి బురుకులు, కొబ్బరి పెంకులు. కొబ్బరికాయ అంటే నిజంగా అమృతం. అమృతం వీళ్ళకి నిజంగాన. కొబ్బరికాయలు ఎందుకు పెడతారో దేవుడికి. నారికేలం అంటే నిజంగాన ఎన్నో మంది జీవన ఆధారం. ఎంతోమంది మనుషులు బతుకుతున్నారు నారికేలంతో. అంటే కొబ్బరి చెట్టు కొబ్బరికాయ మంచిది, చాలా మంచిది. అందుకే దేవుడికి పెడతారు. ఉప్పు సముద్రం ఉప్పు నేలల్లో కూడా బతికే చెట్టు కొబ్బరి చెట్టు. సముద్ర ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో ఎన్నో దేశాలకి జీవనోపాధి కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, కొబ్బరి ఆకు, కొబ్బరి ముక్క మొత్తం చెట్టు ప్రతిదిని. అందరూ నువ్వు గెంతేస్తున్నారా. ఓ లమ్మ అందమే అందము. ఒరే ఆహా అదృష్టం రా మీరు. అమ్మా లక్కీ రాయలు. లక్కీరా. కమింగ్ ఫినిష్. ఓ కారణం కొడుతున్నారు. వచ్చేస్తున్నాను రోయ్. పిల్లలు అదృష్టం రా. రారా లెట్స్ గో. కెప్టెన్ చిన్న కెప్టెన్. ఈ రాకపోతే రావద్దు. బాబ్ మార్లీ ఫ్యానా? ఫ్యాన్ ఆఫ్ బాబ్ మార్లీ. ఎస్. బాయ్ డాన్స్. బాయ్ funafuti. సూపర్. జూనియర్ కెప్టెన్.
అది మామూలుగా లేదు. నెక్స్ట్ నిజం చెప్పండి, సూపర్ కదా. కివ్ కేకే నిజంగా ఎవ్వరూ లేరు. మొత్తం షిప్ అంతా నేనే నిజంగా. ఇవ్వండి షిప్కి రాజు రాజు మొత్తం మనమే. ఏదైనా అయితే ఈత రాదు అంటే గాలి ఎక్కువైపోయిందట. గాలి వల్ల ఇది పోతుంది అనేసి. సూర్యుడా ఎంత అందంగా ఉన్నావు సూర్యుడా, సూర్యుడా ఎంత అందంగా ఉన్నావయ్యా సూర్యుడా. సూర్యుడా పోతున్నావు సూర్యుడా, ఎంత అందంగా సూర్యుడా. సూర్యుడు జన్ని ఊపేస్తుంది దేవుడా. అలలు అనేవి సముద్రం ఒడ్డున రావాలి. సముద్రం మధ్యన ఏంటి అంతంత పెద్ద పెద్ద అలలు? షిప్లు ఎగిరిపోతాయి కదమ్మా. ఎవ్వరూ ఉండరండి. కొబ్బరి బండాలు వేట కోసం వచ్చేది వీళ్ళు పిల్లలు. ఇక్కడ ఉన్న పిల్లలు ఇదిగో ఎవ్వరూ ఉండరట. ఇదిగో 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 కొబ్బరి బండాలు. రిసార్ట్ ఏదో ఉంది ఇక్కడ. ఎన్నియాలు 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 ఎన్నియాలు. హలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒక ఫ్యామిలీ ఉందరో ఈ ఐలాండ్లోని పట్టినవి. వా గ్రేట్, వా గ్రేట్. అదే సామాన్లన్నీ పట్టుకొని వస్తున్నారు ఐలాండ్. ఎప్పుడు చూడండి ఐలాండ్. ఓలమ్మో ఐలాండ్ చూడండి. ఆ చెట్లోకి వచ్చేస్తుంది ఐలాండ్. ఓలమ్మో ఐలాండ్ భలేగా ఉంది. చాలా బాగుంది ఐలాండ్. సూపర్. ఎంత క్లియర్గా ఉన్నాయో నీళ్ళు. సూపర్ ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి మట్టలు, ఆకులు, అలమలు అన్నీ బాగున్నాయి. ఎన్ని కంపలు కంపలు అన్నీ. పాపం కంపలు. ఐలాండ్ ఐలాండ్ మా షిప్ వదిలేసాను. షిప్ వదిలేసాగా ఉన్నాను నేను, ఏకాంతంగా ఉన్నాను, ఒంటరి ఐలాండ్లో ఉన్నాను. వాళ్ళకుండా ఐలాండ్ చిన్న ఐలాండ్. కరెంటు లేదు, ఏటీ లేదు. చీకటి పడితే అయిపోయామే. భలేగుంది. అందరూ సర్దుకొని సామాన్లు పట్టుకొని వస్తున్నాడు. బొడ్డోడు, ఆంటీ గారు, మేడం గారు పిల్లలు అందరూ ఇప్పుడు ఈ పడవలోకి వెళ్ళిపోతాం. పడవ ఇదిగో నేను వెళ్ళిపోతాను. లేదంటే నీళ్ళు అయిపోతాయి. ఇది ఎందుకు మనకి టైం వేస్ట్. ఓ నీళ్ళు వచ్చేస్తున్నాడు. నీళ్ళు రాకముందే వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి. అమ్మని అమ్మ ఇప్పుడు కాదు ఇప్పుడు అమ్మ తక్కా వచ్చాను సేఫ్గానే. మామూలుగా లేదు. కంపలు అవిని ఆకులు. బాయ్ అందరూ వచ్చేసారు, మీరు చూసుకోవచ్చు. ఐలాండ్లో 4 వదిలేసి బాయ్ బాయ్ చెప్పారు అందరికీ. బాయ్ బాయ్. సాగుతుంది ఇంకా రాలేదు ఇంటికి. చాలా దూరం ఉంది, ఎందుకంటే సముద్రం బాగలేదు అందుకు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గ్రేట్ కెప్టెన్. థ్యాంక్ యూ మ్యాన్. బాయ్. Welcome. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాబు మార్లే. సీ యూ మ్యాన్. నేను ఇచ్చిన డబ్బులు నోట్లో తీసుకున్నాడు. తల 1000 రూపాయలు ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సూపర్. మామూలుగా లేదు. సూపర్. 7 o'clock అయింది కదండి. 6:65. దిస్ రూల్ ఇస్ సో నైస్ మ్యాన్. సో గుడ్. నాట్ మూవింగ్ ఎనీవేర్. నాకు తెలీదు. గంట కొట్టారు, ఆగిపోవాలన్నారు. ఎక్కడికక్కడ అందరూ జనం ఆగిపోయారు. చూసుకోవచ్చు బళ్ళు ఆపేసి. నిజంగా గ్రేట్. సో గుడ్ మ్యాన్. రూల్ ఇస్ గుడ్.
నాకు ఒకటి డ్రైవింగ్ రాదు, జపాన్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ మ్యాన్. నాకు ఒకటి డ్రైవింగ్ రాదు, ఇది తీసుకొచ్చాను. యూ డోంట్ నో డ్రైవింగ్ రైట్? ఐ డోంట్ నో డ్రైవింగ్ టు. ఎలా ఉందండి వీడియో? నిజంగా అడ్వెంచరస్ అండి. నా జీవితంలో బెస్ట్ డ్రోన్ షాట్. ఆల్బర్ట్ రాన్ గారు పోయాడు అంటే మీరు చూశారు కదా, అసలు అవ్వదు. కానీ అంత అలలకి వాటికి నేను క్రాష్ చేయాల్సి వచ్చింది. క్రాష్ చేశాను, లెగ్ ఊరిపోయింది, రెక్క ఇరిగిపోయింది అనమాట. ఆ లెగ్ అయితే కొంచెం వంగిపోయింది. ఓకే, ఈ వీడియో నా ఛానల్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి అంకితం, డెడికేటెడ్. ఎందుకు చేస్తున్నానంటే నేను ఆర్థికంగా ప్రతి నెల నన్ను దగ్గర దగ్గర ఒక $400 నుంచి $500 అందరూ వేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే నేను ఏ రిస్క్కైనా ఏదైనా అంటే నా పర్సనల్లో కాదు, డబ్బు పరంగా, డ్రోన్ల పరంగా ఏదైనా రిస్కుల కోసం నేను ట్రై చేయగలుగుతున్నాను. చూసారు కదా హాలీవుడ్ రేంజ్లో ఎలాగోనా షిప్ షాట్లు మామూలుగా లేవు నిజంగా. రిమైనింగ్ అంతా ప్రపంచ యాత్రలో పెడతాను చూడండి. ఓకే, ఉంటాను బాబా అండ్ గుడ్ నైట్.